మన భవిష్యత్తు. లేదా ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ జీవునికి సద్బుద్ధి నా కలవరం దానివల్లనే లభిస్తాయి. కానీ మనుషులు తానంతట తాను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనుకునేటటువంటి ఏ రంగంలోనూ మనుష్య జాతికి సుఖము శాంతి లభించటం లేదని తుది నిర్ణయంగా మనం చేసుకోవచ్చు. ఇది బాగా ఆలోచించిన తర్వాత నాగరికత ఏంది కానీ, పరిపాలన దక్షత కానీ, నవీన మార్గాలు సైన్స్ టెక్నాలజీ మీద కానీ అది విశ్వాసం లేనివాడు కాదు. దాని వచ్చిన ఫలం చూసుకునేటట్టయితే మన కళ్ళు మనం పొడుచుకుంటున్నాం. ఆటం బాంబు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. నదుల కోసం ప్రాంతీయ ప్రజలు కొట్టుకునే స్థితి వచ్చింది. దేశభక్తి లేదు, ధర్మభక్తి లేదు, శ్రద్ధ లేదు. ఈశ్వరుని అడగవలసింది అడగడం మర్చిపోయినాం. ఈ నది హక్కు మా సొంతమే, నీకేం సంబంధం లేదని ఒక రాష్ట్ర ప్రజలు ఒక రాష్ట్రంతో అంటున్నా. ఇది భారతదేశమా? ఇది భారతీయత? నాదంటే ఏమీ లేదు, అంతా నీది, నీ ఇచ్చినది. తను కష్టపడి సంపాదించిన అన్నం కూడా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి నీ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అనుకున్న దేశం. అన్నీ నావే నావే నావే, నీది కాదు నీది కాదు నీది కాదు అనే దుస్థితి భారతదేశానికి వచ్చింది. అన్ని దేవాలయాల్లో అనుష్ఠానం చేసేవారందరూ, అన్ని పర్వదినాలలో శ్రీరామనవమి కావచ్చు, జన్మాష్టమి కావచ్చు, యజ్ఞం కావచ్చు, క్రతువు కావచ్చు, మనం అందరం అడగవలసింది మన జాతి యొక్క ప్రగతి అంటే నిద్రావస్థ నుంచి తెలుగులోకి రావడం. ఈ అజ్ఞానం, ఈ అహంకారం, ఈ మధురోన్మత్తత, స్వార్థం మనని విడనాడాలి. ఆనాడే మన క్షేమం. ఊరంతా అంటుకుంటే నా ఇల్లు క్షేమంగా ఎలా ఉంటుంది, ఇల్లంతా అంటుకుంటే నా ఒక్కడిని ఎలా బాగుంటాను నేను. కాబట్టి ఊరికి క్షేమం అడిగితే నా ఇంటికి క్షేమం, ఇంటికి క్షేమం అడిగితేనే నాకు క్షేమం, నా వీధంతా క్షేమంగా ఉండాలంటే నాకు క్షేమం. కాబట్టి జాతి యొక్క పురోగతి, క్షమ మొదలైనటువంటి ఏ గుణములు లేని జాతి బాగుంటుందో, భవిష్యత్ తరాలు బాగుంటాయో దానిని మాత్రమే అడగాలని నాకు తోస్తుంది. ఏ విధంగా ఆలోచించినప్పటికీ గర్వపడవలసింది కానీ, చాలా సంతోషపడవలసింది కానీ, తృప్తితో సుఖనిద్రపోవలసినటువంటి స్థితి కానీ ఏ రంగంలో ఏ మార్గంలో చూసినా మనకి కనబడటం లేదు. ఇదంతా పెసిమిజం, వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, ఇలాగే మాట్లాడతారు జ్యోతిష్కులు భారతీయులని. ఆ భావాన్ని తీసేసి వివేకంతో విజ్ఞానంతో బాగా ఆలోచించేటువంటి స్థితి మనకు రావాలి. అందుకని మహాశివరాత్రి శాశ్వతమైనటువంటి సన్మంగళప్రదమైనటువంటి రాత్రిగా మారాలని కోరండి. లేకపోతే రాబోయే కొన్ని సంవత్సరాలలో కూడా ఇంకా భయంకరాలు అయినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఆ మగులు మన మీద పడకూడదు, ఆ పిడుగులు మన మీద, మన ఊరి మీద పడకుండా ఎక్కడో పడవలసి వస్తే సముద్రంలో పడనివ్వండి.